హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. చూస్తూనే 2026 ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే గుర్తుండిపోయే సినిమాలు, గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే చాలా తక్కువగానే ఉంటాయి. మన తెలుగు నుంచి చూసుకుంటే 2026 ఫస్ట్ హాఫ్ లో ఫ్లాప్ అయిన సినిమాలు, కెరీర్ లోనే వర్స్ట్ సినిమాలు, మినిమం 100 కోట్ల లాస్ పెట్టిన సినిమాలు, బడ్జెట్ లో 10% కూడా రికవరీ చేయలేకపోయిన సినిమాలు, కాస్ట్ ఫెయిల్యూర్లు ఇవి మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, బట్ యాజ్ యూజువల్ గా 1-2% మాత్రమే హిట్ పర్సెంటేజ్ అయితే ఉంది. ఇయర్ ఫస్ట్ హాఫ్ లో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అన్ని రిలీజ్ అయ్యాయి. అయితే వీటికంటే డబుల్ రేంజ్ లో సెకండ్ హాఫ్ లో అయితే సినిమాలు రాబోతున్నాయి. సో సెకండ్ హాఫ్ పై సపరేట్ గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. 2026 ఫస్ట్ హాఫ్ రౌండ్ అప్ ఏంటి, ఎన్ని సినిమాలు హిట్లు అయ్యాయి, ఎన్ని సినిమాలు డిసప్పాయింట్ చేశాయి, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. 2026 ఫస్ట్ హాఫ్ వరకు మీకు బాగా నచ్చిన 3 సినిమాలు ఏంటో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా జనవరి నుంచే వద్దాం. జనవరిలో ఓవరాల్ గా 3 హిట్లు మాత్రమే డెలివరీ అయ్యాయి. అవి కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలే. ఫస్ట్ అయితే మెగాస్టార్ ఖాతాని ఓపెన్ చేశారు. రీజనల్ ఇండస్ట్రీ లో షేర్ పరంగా, గ్రాస్ పరంగా ఏ సినిమాలున్నా కూడా అన్ని సినిమాల్ని క్రాస్ చేసి ప్రాఫిట్ పరంగా కూడా వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ అయిన ఫిల్మ్. మనశంకర్ వరప్రసాద్ గారు 300 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిపోయింది. అంతవరకు ఓకే అనుకుంటే దాని సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ అనగనగా ఒక రాజు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ పోస్టర్ పై వేసుకున్నారు. అండ్ బడ్జెట్ బట్టి చూస్తే 300కి పైగా ఎక్కువ కలెక్ట్ చేయడంతో అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ నారి నారి నడుమురారి సినిమా కూడా బడ్జెట్ కి 300 ఎక్కువ కలెక్ట్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఇయర్ అయితే చాలా మంచిగా స్టార్ట్ అయిందని అనుకున్నారంతా. కట్ చేస్తే అక్కడి నుంచే వచ్చిందే చిక్కు. అదే పండక్కి రిలీజ్ అయిన రవితేజ గారి భర్త మహాశైలికి విజ్ఞప్తి ఈ సినిమా. ఆయన ముందు సినిమాలతో కంపేర్ చేసుకుంటే బెటర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా డిజాస్టర్ అవ్వక తప్పలేదు. ఇక ప్రభాస్ రాజసాబ్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎస్టిమేషన్ వేసుకుని హైర్లు అన్ని కలుపుకుంటే 80 కోట్ల వరకు లాస్ వచ్చిందని చెప్తున్నారు తప్ప యాక్చువల్ లాస్ అయితే 100 కోట్ల పైనే ఉంటుంది. సో అలా పెద్ద సినిమాలని చెప్పుకునే వాటికంటే చిన్న సినిమాలే మంచిగా రెవెన్యూని జనరేట్ చేశాయి. ఇక జనవరిలో డిసప్పాయింట్ చేసిన మరొక సినిమా సాయిక్ సిద్ధార్థ్. చాలా మందికి సినిమా నచ్చింది, బట్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫ్లాప్ అవ్వక తప్పలేదు. ఇక ఓం శాంతి శాంతి వంటి రీమేక్లు కూడా వచ్చాయి, బట్ అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి విషయానికి వస్తే నోటిసబుల్ రిలీజెస్ అయితే యుఫోరియా, బరాబర్ ప్రేమిస్తా, ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ, సీతాపైనం, హే బల్వంత్, విష్ణు విన్యాసం ఇలా కొన్ని సినిమాలు అయితే వచ్చాయి. ఇందులో విష్ణు విన్యాసం యావరేజ్ గా పర్ఫార్మ్ చేయగా కపుల్ ఫ్రెండ్లీ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ వరకు వెళ్లి సెమీ హిట్ గా మిగిలిపోయింది. ఇక మిగిలిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. వీటిలో మరీ ముఖ్యంగా ఫంకీ సినిమా అయితే డిజాస్టర్ అయింది. సో ఫిబ్రవరి వరకు చూసుకుంటే ఒక్క హిట్ కూడా లేదు. ఇకపోతే మార్చిలో నోటిసబుల్ మూవీస్ విషయానికి వస్తే మృత్యుంజయ, సాంప్రదాయని, సుప్పుని, శుద్ధపూసని, ఉస్తాద్ భగత్ సింగ్, బ్యాండ్ మెలన్, సరస్వతి ఇలా కొన్ని సినిమాలైతే ఉన్నాయి. వీటిలో బ్యాండ్ మెలన్ సినిమా బడ్జెట్ తక్కువ కావడంతో టాక్ ఏదైనా కూడా సెమీ హిట్ వరకు వెళ్ళగలిగింది. మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ అయితే దారుణంగా ఫ్లాప్ అయింది. అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి వచ్చిందని కూడా తెలుగు స్టేట్స్ ప్రజలకి తెలియకుండా పోయింది. కంటెంట్ వర్స్ట్ గా ఉందా బాగుందా అనేది పక్కన పెడితే అసలు ఒకటి వచ్చిందని కూడా చాలా మందికి తెలియలేదు. అలా మార్చిలో చూసుకున్నా కూడా ఒక్క హిట్ డెలివర్ కాలేదు. ఇకపోతే ఏప్రిల్లో నోటిసబుల్ రిలీజెస్ వచ్చేసి రాకస, బైకర్, డకాయిట్, పాపం ప్రతాప్, బ్యాడ్ బై కార్తిక్, తుమ్మలపల్లి టీవీ అండ్ కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. వీటిలో డకాయిట్ సినిమా తెలుగు వర్షన్ వరకు ఎంతో కొంత రికవరీ చేసింది, బట్ రిమైనింగ్ సినిమాలన్నీ ఫ్లాప్. వీటిలో రాకాస సినిమా కూడా ఆల్మోస్ట్ బిజినెస్ ని రికవరీ చేసి సెమీ హిట్ వరకు వెళ్ళింది. ఇకపోతే మిగిలిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ గానే చెప్పొచ్చు. బైకర్ సినిమా అయితే ఫామ్ లోకి వచ్చిన శర్వాకి డిజాస్టర్ గా మిగిలిపోయింది. సో జనవరి తర్వాత ప్రాపర్ హిట్ ఏప్రిల్ వరకు కూడా ఒకటి లేదు. ఇకపోతే మేలో నోటిసబుల్ రిలీజెస్ వచ్చేసి గాయపడ్డ సింహం, జెట్లీ, సతీ లీలావతి, అగ్లీ స్టోరీ, రేజర్, గోదావరి గట్టపైన వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో గోదావరి గట్టపైన సినిమాకి బడ్జెట్ అనేది లీస్ట్ లో పెట్టడంతో 80% వరకు రికవరీ చేసి యావరేజ్ గా ఎండ్ అయింది. ఇక మిగిలిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ గానే చెప్పొచ్చు. సో జనవరి నుంచి చూసుకుంటే మే వరకు ప్రాపర్ హిట్ ఒక్కటి కూడా లేదు. ఇకపోతే జూన్ లో నోటిసబుల్ రిలీజెస్ వచ్చేసి పెద్ది, సింగీతం, దీవానా అండ్ మా ఇంటి బంగారం, ట్రాన్స్ఫర్, త్రిమూర్తులు వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో బ్రేక్ ఇన్ మార్క్ దాటి లాభాలు తెచ్చిపెట్టిన సినిమా మా ఇంటి బంగారం ఒక్కటే అని చెప్పొచ్చు. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్స్ పెట్టుకుంటూ పోయిన ఈ ఫిలిం ప్రాఫిట్స్ పరంగా మనశంకర్ వరప్రసాద్ గారి తర్వాత అంత పెద్ద హిట్ గా నిలిచిపోయింది. ఇక పెద్ది అయితే కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోగా తెలుగు స్టేట్స్ లో షేర్ పరంగా ఎంతో కొంత సేఫ్ అయింది, బట్ అవుటర్ స్టేట్స్ లో ఫ్లాప్ అయింది. ఓవరాల్ గా చూసుకున్నా కూడా 15 కోట్లకు పైగా లాసెస్ తో సినిమా యావరేజ్ గా మిగిలిపోయింది. ఇకపోతే దీవానా సెకండ్ వీక్ నుంచి ఎత్తుకోవడంతో షేర్ అనేది ఎలానో తక్కువ వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అండ్ అంతేకాదు సినిమా అయితే సగం కూడా రికవర్ చేయలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే జనవరిలో వచ్చిన 3 హిట్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ హిట్ చూసింది జూన్ లోనే, అది కూడా సమంత సినిమాతో. సో గట్టిగా మాట్లాడితే ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటే 4 హిట్లు మాత్రమే పడ్డాయి.
మిగిలినవన్నీ ఫ్లాప్లు యావరేజ్లుగానే సరిపెట్టుకున్నాయి. డబ్బింగ్ మూవీస్ లో చూసుకుంటే చాలా సినిమాలు ఇక్కడ పర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. అందులో గట్టిగా పేలిని దురంధర్ 2 అండ్ కరుప్పు ఫిల్మ్స్. ఇక యూత్ కానీ విత్ లవ్ కానీ ఇలా కొన్ని సినిమాలు అయితే చిన్న సినిమాల్లో గట్టిగా పేలాయి. రీసెంట్ గా అర్జున్ గారి సినిమా కూడా. సో ఇప్పుడు అందరికను సెకండ్ హాఫ్ పై పడగా సెకండ్ హాఫ్ లో చాలా ఇంట్రెస్టింగ్ రిలీజ్ లా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో గైస్ దట్ వీడియో. ఇది 2026 ఫస్ట్ హాఫ్ రౌండ్ అప్. సెకండ్ హాఫ్ లో పెద్ద హిట్ అయ్యే సినిమాలు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.